హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయి. మీరందరూ కూడా మీకు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారికి ఈ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటికే మనకు రేషన్ కార్డులకు సంబంధించిన లిస్టులంతా కూడా ఓకే అయిపోయి ఫైనల్ లిస్టులు వచ్చేసి ఎవరికి కార్డు వచ్చింది ఎవరికి కార్డు రాలేదని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను గత వీడియోలో కూడా చెప్పాను. మరి చాలామంది ఆ విధంగా కూడా చెక్ చేసుకున్నారు. ఇక మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్నారో, కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పి మరి వారందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి ఒకవేళ కార్డు రాకుండా ఉంటే మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీకు కొత్త కార్డు వస్తుంది అంటే మీరు ముందుగా ఏం చేయాలంటే కార్డు వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను చెప్తాను. మరి దాని ప్రకారం మీరు తెలుసుకుని ఒకవేళ మీకు కనుక కార్డు రాకుండా ఉంటే అర్హత ఉండాలి, అర్హత లేకపోతే కార్డు రాదు. అర్హత ఉంటేనే మీకు రేషన్ కార్డు అనేది ఓకే ఉంటుంది. అలాగే మీకు అర్హత ఉంటేనే ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి మీ పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి కానీ మీ భార్య పేరు యాడ్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కొంతమందికి ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే మాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల పేర్లు కూడా యాడింగ్కి ఇచ్చాము, మరి ఒకరి పేరు మాత్రమే యాడ్ అయింది, మరొకరి పేరు యాడ్ కాలేదంటున్నారు. ఒకసారి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో చెక్ చేసుకుని మీకు ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంటే పిల్లల పేర్లు యాడ్ అయ్యాయి లేదని చెప్పి చెక్ చేసుకోండి. ఒకరి పేరు అయితే అంటే ఒకరి పేరు యాడ్ అయ్యింది, మరొకరి పేరు యాడ్ కాలేదంటే అది ఏం చేయాలని చెప్తాను. అలాగే రేషన్ కార్డుల లిస్టులో కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. మరి ఇక్కడ రేషన్ కార్డు రాకుండా ఉంటే మీకు అర్హత ఉంది, అయినా కూడా రేషన్ కార్డు రాలేదు, మరి ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, మీకు ఎదురుగా నేను చూపిస్తున్నా కదా, ఎదురుగా వీడియో కిందనే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. దానిపైన నొక్కండి చాలు. అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారము ప్రతి అప్డేట్ కూడా ఇంపార్టెంట్ అయింది ఈ వీడియోల రూపంలో నేను అందిస్తూ ఉంటాను మీకు మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా. మీరు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే ఆలనే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా నేరుగా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది వీడియో. మీరు ఆ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. అంటే రేషన్ కార్డుల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. రేషన్ కార్డులు ఉంటే అనేక పథకాల ప్రయోజనాలు కూడా అందుతాయన్నమాట. మొత్తానికి ఇప్పుడు పూర్తి సమాచారాన్ని అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు లబ్ధిదారులంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బంది పడ్డారు. మరి రేషన్ కార్డుల ప్రక్రియలో చాలా భాగం అవ్వాలి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవారందరికీ కూడా బీపీఎల్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటికీ కూడా 3 రంగుల రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ 2 కేటగిరీల రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు, బీపీఎల్ మరియు ఏపీఎల్. అంటే బిలో పావర్టీ లైను, అబోవ్ పావర్టీ లైను. మరి బీపీఎల్ కింద 3 రంగుల కార్డులు అయితే ఇస్తారు. 3 రకాల కార్డులు అన్నమాట ఇవి 3 రంగుల కార్డులు అంటే. మరి ఇలా ప్రభుత్వం ఎంతో ప్లాన్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా మనం ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్ అయితే అందించాలి. మరి దీని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని కార్డు వచ్చిందా లేదా, అలాగే పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి తెలుసుకోవాలి. మరి ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చింది. ముందుగా మీరు ఏం చేయాలంటే నేను ఈ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఈ యొక్క సైట్ లింక్ రేషన్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి అంటే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మన ఛానల్లో ఉన్నాయి చాలా వీడియోస్, మీరు అక్కడికి వెళ్ళి కూడా రేషన్ కార్డులో లిస్ట్లో పేరుందా లేదా, అలాగే మనం యాడ్ చేసినటువంటి పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ అక్కడ లిస్ట్లో మీరు చూసుకున్నప్పుడు రేషన్ కార్డు ఓకే అంటే ఇబ్బంది లేదు, మరి మీకు కొత్త రేషన్ కార్డు అయితే పంపిణీ అవుతుంది. ఒకవేళ మీరు పిల్లల పేర్లు యాడ్ చేస్తుంటే పిల్లల పేర్లు యాడ్ అయిపోయింటే ఇబ్బంది లేదు, లేదా ఒక పిల్లాడి పేరు యాడ్ అయ్యి ఇంకొక పిల్లాడి పేరు యాడ్ కాకుండా ఉంటే ఏం చేయాలనేది కూడా నేను చూసినట్లయితే ముఖ్యంగా ముందుగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడానికి
అంటే మీ సేవ ద్వారా, గ్రామ సభల ద్వారా ఇలా అనేక రకాల సాధనాల ద్వారా మీరు అప్లై చేసుకోండి. మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడంతో కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. ఇప్పటి వరకు కూడా మనకు అంటే గత నెలలోనే రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కూడా ఇక రేషన్ కార్డుల అప్లికేషన్లు కుప్పలుగా వస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం ఆన్లైన్ చేసే ప్రక్రియ అనేది లేట్ అయిపోతుంది. మరి ఆన్లైన్ ప్రక్రియ లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది రాకుండా అంటే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది రాకుండా ఆగిపోతూ ఉన్నాయి. మరి రేషన్ కార్డులు ఆగిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా ఆన్లైన్ చేసి వెంటనే కూడా లబ్ధిదారులకు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం ఏంటంటే ఒక లింక్ అనేది మనకు ఏర్పాటు చేసింది. మరి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఈ వీడియోకి సంబంధించి కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. రేషన్ కార్డులు ఎలా చెక్ చేసుకోవాలంటే కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని. మరి మీరు వెంటనే కూడా గూగుల్లోకి వెళ్ళి FSC సెర్చ్ కొట్టండి. FSC సెర్చ్ పైన కొడితే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా, అలాగే పాత రేషన్ కార్డులో పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్ట్లో పేర్లు ఉంటే సంతోషమే, మీకు కార్డు అనేది వచ్చేస్తుంది. అలాగే మీ పిల్లల పేర్లు కూడా యాడ్ అయిపోతే, ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మీరు ఏం చేయాలంటే మీకు అర్హత ఉండి పేరు కనుక రాకపోతే మళ్ళీ కూడా మీరు ఒకసారి అప్లై చేసుకోవాలి. పక్కా ప్రూఫ్స్ ఈసారి అంటే రేషన్ కార్డు సంబంధించి మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీ భార్యాభర్తలు ఇద్దరివి ఆధార్ కార్డులు ఉండాలి. అలాగే అందులో మీ భార్య అడ్రస్ కూడా మీ అడ్రస్సే ఉండాలి. మీ భార్యకు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అడ్రస్ ఉంటే వారికి కార్డు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీ అడ్రస్సే ఉండాలన్నమాట. అంటే మీది సిద్దిపేట జిల్లా అనుకోండి, మీ సిద్దిపేట జిల్లా అడ్రస్సే మీ భార్యకు కూడా ఉండాలి. అలా ఉంటేనే మనకి ఇక్కడ కార్డు అనేది ఓకే అవుతుందన్నమాట. మరి ఆ విధంగా ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకుని, అంటే అక్కడ చెప్తారు ఏ కారణం చేత ఈ యొక్క రేషన్ కార్డు రిజెక్ట్ అయింది ఏంటనేది. మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని రేషన్ కార్డు ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకుని ఆ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. రేషన్ కార్డు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఇక్కడ ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగానే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ కార్డులు లేక అనేక పథకాల ప్రయోజనాల్ని పొందలేకపోతున్నారు. మరి అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకసారి ఈ విధంగా మీరు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా కొత్తదని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత చాలామంది దాదాపు 20 లక్షల మంది వరకు కూడా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా ఏంటంటే మీ పిల్లల పేర్లు, భార్య పేరు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడానికి చాలామంది దరఖాస్తు చేస్తుంటే అందులో ఒకరి పేరు యాడ్ అయింది, ఒకరి పేరు యాడ్ కాలేదు. మరి ఆ ఒకరి పేరు ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికే చాలామంది పేర్లు యాడ్ అయిపోయాయి, యాడింగ్కి ఇచ్చినటువంటి కూడా యాడ్ అయిపోయాయి. మరి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లాడిది అయింది, మరి ఇద్దరు పిల్లలది కాలేదు. లేకపోతే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లాడిది అయింది, ఒక పిల్లాడిది లేదని చెప్పి ప్రభుత్వం అయితే అంటే ఇక్కడ లిస్ట్లో చెక్ చేసుకున్న వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట మన సబ్స్క్రైబర్స్. మరి ఇక్కడ పిల్లాడి పేరు లేకుంటే ఏం చేయాలంటే మళ్ళీ కూడా మీరు వెంటనే దరఖాస్తు చేయాలి. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుని, VRO గారిని కానీ మరొకరిని అడిగి తెలుసుకుని ఎందుకు యాడ్ కాలేదని చెప్పి వారు చెప్పే కారణాన్ని బట్టి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఇక రేషన్ కార్డు అనేది ఓకే అయిపోతుంది అనమాట. మరి రేషన్ కార్డు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు మీకు అందుతాయి. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తం తరపున సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. సన్నబియ్యం కూడా మీకు అందరికీ కూడా మనకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేయాలి, రేషన్ కార్డులన్నీ కూడా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా మీరు క్లిక్ చేసి తెలుసుకోండి. అలాగే మనకు పిల్లల పేర్లు యాడ్ అయ్యా లేదని చెప్పి ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ యాడ్ అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడమే, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఇక్కడ BPL పరిధిలో మనకు 3 రకాల కార్డులను అయితే పంపిణీ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా అందులో కామన్గా ఇచ్చేటువంటి తెల్ల రేషన్ కార్డు అయితే, ఇక రెండవదిగా మనకు అంత్యోదయ కార్డు అనమాట, అంత్యోదయ అన్న యోజన కార్డు. ఇక మూడో కార్డు చూసుకుంటే మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించిన వారు ఉన్నారో వారికి ఈ యొక్క 3వ రేషన్ కార్డు అన్నపూర్ణ రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారనమాట. ఈ విధంగా పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా న్యాయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పథకాలు వస్తాయి, ఈ రేషన్ కార్డులు వస్తాయి, పథకాలు వస్తాయి. మరి రేషన్ కార్డు ఉంటే ఇక్కడ మనకు ప్రభుత్వం ప్రస్తుతానికి మనిషికి 6 కేజీల చొప్పున సన్నబియ్యాన్ని అయితే ఇస్తుంది, మీకు కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మరి రేషన్ కార్డు ఎంత విలువైందో గుర్తుపెట్టుకోండి. మరి రేషన్ కార్డు లేకపోతే అన్ని పథకాలు కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంది. మరి ఈ నెలలోనే మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి చాలా మనకు జాగ్రత్తగా ఈ అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. కాబట్టి రేషన్ కార్డుకి సంబంధించి వచ్చే
ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీరు చివరి వరకు చూసి మీరు యొక్క పథకాల ద్వారా మేలు అయితే పొందండి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.